కాల్షియం లోపం వస్తుంది. ఒకసారి కాల్షియం, విటమిన్ డి మనం ఇస్తూనే ఉంటాం. దాని తర్వాత ఇంకా ఏదైనా కనుక వ్యాక్సిన్లు తీసుకోవాలి, వ్యాక్సిన్లు ఇస్తాం. కొంతమంది కొన్నాళ్ళు వాడిన తర్వాత హాస్పిటల్కి రారు, మళ్ళీ 10 ఏళ్ళకి వస్తారు. అంతకుముందు వీళ్ళు మమ్మల్ని ఒక 20 సార్లు అడుగుంటారు, ఏం సార్ ఎట్లా సార్ అని. మరి ఎడిపోయినావు 10 ఏళ్ళు అంటే, నేను 10 ఏళ్ళ నుంచి బాగానే ఉంది సార్ అంటారు. సో ఇట్లా కేసులు కూడా చాలా ఉంటాయి. కాబట్టి భయం ఎక్కువ. ఈ భయం వద్దు అంట నేను. వీళ్ళు భయపడి ఏం చేస్తారు తెలుసా, చాలామంది పిల్లలకి, చాలామంది తల్లిదండ్రులు మందులు ఆపేస్తారు. చాలామంది తల్లిదండ్రులు టీనేజ్ పిల్లల్లో ఆపేసి నాకు 18 ఏళ్ల తర్వాత వచ్చి కలుస్తారు. మళ్ళీ నేను 11 ఏళ్లకు 12 ఏళ్లకు చూసిన పిల్లోడిని ఖచ్చితంగా వాడాలమ్మా, ఇదంతా 18 ఇయర్స్ వరకు గ్రోత్ ఉంటుంది మనకు. ఆ గ్రోత్ అయ్యేదాకా మీరు వాడాలంటే వీళ్ళు సంవత్సరం 6 నెలలు వాడి చాలా బాగున్నాడని ఆపేస్తారు. ఆపేస్తే వాళ్ళు ఏమైందంటే వాళ్ళు ఎటు కాకుండా ఈ విధంగా మధ్య రకంగా ఉంటారు. ఇంత తీవ్రంగా ఉండదు, ఇంత హ్యాపీగా ఉండరు, ఇలా మధ్య రకంగా ఉంటారు. వీళ్ళ గ్రోత్ ఆగిపోదు. ఇలా ఉండి మళ్ళీ ఇలా అవుతుంటారు, మళ్ళీ ఏదో 2 రోజులు వాడతారు, మళ్ళీ ఇట్లా అవుతారు, మళ్ళీ ఇలా తిరుగుతుంటారు. ఎటుబడి హైట్ అనేది ఆగిపోతుంది. రావాల్సినంత హైట్ రాదు, రావాల్సినంత వెయిట్ రాదు, బాడీలో కనిపించాల్సినంత మెచ్యూరిటీ కనిపించదు. అంటే 30 సంవత్సరాల వాళ్ళు, మనకు ఆశ్చర్యం ఇది, స్కూల్ పిల్లలు అనుకుంటాం మనం. స్కూల్ పిల్లలు అంటాం, ఏదో చిచ్చి అనుబుద్ధి అయింది అంటే అంత చిన్నగా కనపడతారు. వాళ్ళ వయసు చూస్తే 30 ఇయర్స్ ఉంటుంది. మనం ఆశ్చర్యపోతాం ఒక్కోసారి. అంటే ఆస్తమా ఎంత తీవ్రమైనటువంటి గ్రోత్ రిటార్డేషన్కు దారితీస్తుంది అనేది తల్లిదండ్రులు గమనించాలి. కాబట్టి మందులు వాడటం వల్ల ఇప్పుడు ఆ పిల్లలు, మీరు 18 ఏళ్ళు దాటినాక ఎంత డిప్రెస్ అవుతారు. మీరు చిన్నప్పుడు మందులు వాడకపోవటం వల్ల, వాడాల్సిన టైంలో వాడకపోవటం వల్ల వాళ్ళ హైట్ ఆగిపోద్ది, వెయిట్ ఆగిపోద్ది, మెచ్యూర్ లుక్ ఆగిపోతుంది, వాళ్ళ చదువులు ఇబ్బంది పడతాయి, వాళ్ళ ఆటలు ఆడలేరు, వాళ్ళు సాధించాలనుకుంది సాధించలేకపోతారు. వీటన్నిటికీ మూల కారణం ఏంటి? అపోహలే కదా, అనుమానాలే కదా. ఈ అపోహలు, అనుమానాలు మీరు తీసేయండి అని 30 సంవత్సరాల నుంచి చెప్తున్నాం.